మన ఇండియాకి డేటా సెంటర్ వస్తుంది అనగానే ఇంకేముంది 2 లక్షల జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఫ్యూచర్ లో మనకి టెన్షన్ ఉండదు అని అనుకుంటారు అందరూ. బట్ మన ఇండియాలో డేటా సెంటర్స్ వస్తే జాబ్స్ ఎన్ని క్రియేట్ అవుతాయి ఫస్ట్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. డేటా సెంటర్స్ వల్ల 3 ఫేజెస్ లో జాబ్స్ క్రియేట్ అవుతాయి. కన్స్ట్రక్షన్ ఫేజ్, ఆపరేషన్ ఫేజ్, ఇండైరెక్ట్ జాబ్స్. ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఫేజ్. డేటా సెంటర్ అంటే నార్మల్ బిల్డింగ్ కాదు కదా, లోపల చాలా ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్, కూలింగ్ సిస్టమ్స్, పవర్ బ్యాకప్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో కన్స్ట్రక్షన్ టైంలో సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రిషియన్స్, హెచ్విఏసీ టెక్నీషియన్స్, కన్స్ట్రక్షన్ లేబర్స్, ట్రాన్స్పోర్టేషన్ డ్రైవర్స్, మటీరియల్ సప్లయర్స్ వీళ్ళందరికీ జాబ్ ఉంటుంది. బట్ ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది యూజువల్లీ 2 to 3 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. సో 30K నుంచి 50K టెంపరరీ జాబ్స్ క్రియేట్ అవ్వచ్చు. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవి పర్మనెంట్ జాబ్స్ కావు. కన్స్ట్రక్షన్ కి ఒక 2 ఇయర్స్ పడితే ఆ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక వీళ్ళతో పని ఉండదు. నెక్స్ట్ ఆపరేషన్ ఫేజ్ జాబ్స్. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాక ఒక డేటా సెంటర్ రన్ చేయడానికి ఎంతమంది కావాలి? రియాలిటీ ఏంటంటే మోడర్న్ డేటా సెంటర్స్ హై ఆటోమేషన్ తో రన్ అవుతాయి. సో పర్మనెంట్ జాబ్స్ ఎక్కువగా ఉండవు. ఐటీ టెక్నీషియన్స్, నెట్వర్క్ ఇంజనీర్స్, సెక్యూరిటీ స్టాఫ్, మెయింటెనెన్స్ ఇంజనీర్స్, అడ్మిన్ స్టాఫ్ ఇవన్నీ కలిసి రఫ్ గా 1000 నుంచి 3000 పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి అంతే. అంటే డేటా సెంటర్ రన్ అవుతున్నప్పుడు అందులో ఎంప్లాయీస్ ఇంతమందే ఉంటారు. నెక్స్ట్ ఇండైరెక్ట్ జాబ్స్. ఇక్కడే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అందరూ. ఎక్కడైనా డేటా సెంటర్ వస్తుంది అంటే అక్కడ గవర్నమెంట్ చెప్తుంది 1 లక్ష లేదా 2 లక్షల జాబ్స్ వస్తాయి అని. ఆ 2 లక్షల జాబ్స్ లో కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ ఇండైరెక్ట్ ఈ 3 ఫేజెస్ కలిపి ఆ 2 లక్షల జాబ్స్ అన్నమాట. ఇక్కడ ఇండైరెక్ట్ జాబ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ వస్తుంది అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, స్మాల్ షాప్స్, లాజిస్టిక్ కంపెనీస్ ఇవన్నీ కలిసి అప్రాక్సిమేట్లీ 50K ఇండైరెక్ట్ జాబ్స్ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇన్ని ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవ్వాలంటే ఇమీడియట్ గా అయితే అవ్వదు, దానికి చాలా సంవత్సరాలు పట్టేస్తుంది. సో ఇవి టెంపరరీ జాబ్స్, ఓన్లీ 2 to 3 ఇయర్స్ వరకు మాత్రమే ఉంటాయి. ఇవి వర్కౌట్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది. బట్ ఇవి మాత్రమే పర్మనెంట్. సో లోకల్ యూత్ టెక్నికల్ స్కిల్స్ పెంచుకోవాలి, లేకపోతే ఈ జాబ్స్ కూడా అవుట్ సైడర్స్ కి వెళ్ళిపోతాయి. మరి వాటర్ కన్సంప్షన్ ఎంత? సర్వర్స్ కంటిన్యూస్ గా రన్ అవుతాయి కాబట్టి చాలా హీట్ ని జనరేట్ చేస్తాయి. హీట్ కంట్రోల్ చేయకపోతే సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. అందుకే కూలింగ్ సిస్టమ్ ఈజ్ మ్యాండేటరీ. మన దగ్గర ఉన్న వాటర్ సోర్స్ జనరల్లీ 3 టైప్స్: మున్సిపల్ ఫ్రెష్ వాటర్, ట్రీటెడ్ సేవేజ్ వాటర్, సీ వాటర్ కూలింగ్. చాలా కంపెనీస్ డ్రింకింగ్ వాటర్ ని డిస్టర్బ్ చేయకుండా ట్రీటెడ్ వేస్ట్ వాటర్ ని యూజ్ చేయడానికి ఇష్టపడతాయి. పెద్ద పెద్ద లార్జ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ కి పీక్ టైంలో మిలియన్స్ ఆఫ్ లీటర్స్ పర్ డే వాటర్ యూజ్ అవుతుంది. అంటే ఒక పెద్ద డేటా సెంటర్ కి 5 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ యూజ్ అవుతుంది. కూల్ క్లైమేట్ లో వాటర్ తక్కువ యూజ్ అవుతుంది, బట్ సమ్మర్ లో అయితే ఎక్కువ అవ్వచ్చు. మరి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎంత? డేటా సెంటర్స్ కి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ చాలా హ్యూజ్ గా ఉంటుంది. లార్జ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ 100 మెగావాట్ నుంచి 300 మెగావాట్ పవర్ కన్సంప్షన్ చేయొచ్చు. అంటే 1 లక్ష ఇళ్లకి యూజ్ అయ్యే ఎలక్ట్రిసిటీ. అందుకే డేటా సెంటర్స్ కి డెడికేటెడ్ పవర్ లైన్స్ ఉండాలి, లార్జ్ సబ్ స్టేషన్స్ ఉండాలి, అలాగే యూపీఎస్ బ్యాటరీ బ్యాకప్ సిస్టమ్స్, డీజిల్ జనరేటర్స్ ఫర్ ఎమర్జెన్సీ ఇవి కూడా ఉండాలి. ఎందుకంటే పవర్ సప్లై స్టేబుల్ గా ఉండాలి, లేకపోతే సర్వర్స్ షట్ డౌన్ అయ్యే రిస్క్ ఉంటుంది.